మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తెలపడం కోసం పార్లమెంటుకు మార్చి చేస్తాము అని అంటే మార్చి చేసేదానికి కుదరదు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని అంటున్నారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే ప్రజాస్వామ్యం తలదించుకోవాలి. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అని చెప్పి మనం అంతా కూడా తలదించుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలి అని, అరెస్టును మనం వద్దు అని అంటే నిర్దాక్షిణ్యంగా కొడతారని, కొట్టడానికి పోలీసులు సన్నద్ధమవుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమందికి దెబ్బలు తగలకూడదు, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమందికి దెబ్బలు తగలకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో నేను నాతో పాటు 66 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 7 మంది ఎంపీలు అందరం కూడా వీఆర్ కోర్టింగ్ అరెస్ట్. కారణం ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలకూడదు అని ఒకే ఒక కారణం. కానీ ప్రజాస్వామ్యం ఇలా ఉంది అని చెప్పడానికి సిగ్గుతో అందరం తలంచుకోవాల్సింది. దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 2 ప్రత్యేక ట్రైన్లలో దాదాపుగా 3000 మంది ఇక్కడ ఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన సానుభూతి పరులు అందరూ కలిసి దాదాపుగా 5000 మంది పార్లమెంట్లో మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తెలపడం కోసం పార్లమెంటుకు మార్చి చేస్తాము అని అంటే మార్చి చేసేదానికి కుదరదు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని అంటున్నారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే ప్రజాస్వామ్యం తలదించుకోవాలి.